గిరి ప్రదక్షిణకు విశేష స్పందన. వికారాబాద్ జిల్లాకు తరలివచ్చిన వేలాది భక్తులు. వికారాబాద్ ప్రతి సంవత్సరం హిందూ జనశక్తి మాణిక్ ప్రభు సంస్థానాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే అనంతగిరి ప్రదక్షిణకు విశేషమైన స్పందన వచ్చింది. వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మాణిక్ ప్రభు సంస్థాన్ బాలమార్తాండ మహారాజ్ అనంతగిరి పరిరక్షణ సమితి సభ్యులు హిందూ జనశక్తి నాయకులతో ఈ యాత్ర ఉదయం 5 గంటలకు రాజీవ్ నగర్లోని భవానీమాత ఆలయం నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ మేకలగండి నుండి శుభం ఫంక్షన్ హాల్ గోధుమగూడ మీదుగా జైదుపల్లి కేరెల్లి సత్యసాయి కేంద్రం వరకు చేరుకుంది. అక్కడి నుండి భక్తుల భజనల మధ్య భూగ రామలింగేశ్వర స్వామి ఆలయానికి యాత్ర చేరుకుంది. భక్తులు స్వామివారి ఆలయంలో సామూహిక భజనలు నిర్వహించారు. అనంతరం అన్న వితరణలో పాల్గొన్నారు. అనంతరం బండబావి హనుమాన్ ఆలయం మీదుగా అనంత పద్మనాభ స్వామి ఆలయం చేరుకుని యాత్ర ముగిసింది. ఈ గిరి ప్రదక్షిణ యాత్రకు మున్సిపల్ చైర్మన్ చిగుళ్లుపల్లి రమేష్ కుమార్ హాజరు కాగా హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, హిందూ జనశక్తి రంగారెడ్డి జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మాధవరెడ్డి, అనంతగిరి పరిరక్షణ సమితి సభ్యులు అమ్రాది నర్సింహులు, కొత్తగడి అంజిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, నరోత్తమ్ రెడ్డి, డాక్టర్ రాజశేఖర్, గడిగి శివరాజ్, యాదగిరి, మోహన్ రెడ్డి, విజయలక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ అనంత గిరి ప్రదక్షిణలో పాల్గొని ఇంకా ముందు కూడా వేల సంఖ్యలో ఆహ్వానించారు. ఆ అనంతుని భక్తిని అనంతమైనటువంటి భక్తికి పాత్రలు కావాలి. అనిల్ ఎటు పోయాడు? అనిల్ అనిల్ ఏం చేస్తున్నావు సార్? హైదరాబాద్లో ఏం లేదు, సాఫ్ట్వేర్ జాబ్ ఏం లేదప్ప. తెల్లగైనా ముఖమంతా నల్లగైపోయిందండి. వేస్తున్నాడు కానీ నువ్వు లేకలేక అనిపించినట్లు. అనంతగిరి ప్రదక్షిణ సుమారు 2500 నుంచి 3000 మంది భక్తులు, వికారాబాద్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు పాల్గొనడం. ఉదయం 5:30 గంటలకు భవానీ మాత టెంపుల్ రాజనగర్ కాలకాలు స్టార్ట్ చేస్తే కేరెల్లి నుంచి వయా గోధుమగూడ బుగ్గరామేశ్వర టెంపుల్ దగ్గర భోజన విరామంతో పాటు తద్వారా అక్కడి నుంచి బండబావి దగ్గర ఆలయంలో దర్శించుకొని తర్వాత అనంతగిరి యొక్క గుండంలో తీర్థం తీసుకొని పైకొచ్చి పూజలు చేయడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా పాడి పంటలు బాగా వండాలి. కార్తీక మాసం పవిత్ర మాసంలో అనంతగిరి చాలా పవిత్రమైనటువంటి మాసము. అనంత పద్మనాభ స్వామి వికారాబాద్లోని ప్రజలందరినీ బాగా చూడాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సహకరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరందరూ కూడా క్రమశిక్షణతోని ఈ పాదయాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ, వికారాబాద్ ప్రజలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇవాళ హిందూ జనశక్తి మరియు నవపేట పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి వేల మంది హిందూ బంధువులంతా ఒక సమిష్టి ధ్యేయం చేత దేశంలోనే అత్యంత పవిత్రమైన, ప్రసిద్ధిగాంచిన, చారిత్రక నేపథ్యం కలిగినటువంటి అనంత పద్మనాభ క్షేత్రాన్ని మనం రక్షించుకుంటూ ఈ యొక్క ప్రదేశం యొక్క చరిత్రని ప్రజలకందరికీ కూడా తెలియాలనేటటువంటి దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఇందులో ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే
ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టినని నేను భావిస్తూ ఉన్నాను. ఏదైతే ఇది ప్రారంభం నుంచి కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం రెట్టింపు సంఖ్య చేత అందరూ కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో చాలా అత్యంత ఉత్సాహంగా పాల్గొనడం అనేది చాలా శుభసూచకం. ఏదైతే ఇక్కడున్నటువంటి ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక క్షేత్రాలని అభివృద్ధి పరచడం లోపల ప్రభుత్వాలన్నీ విఫలమైన సందర్భంగా స్వచ్ఛందంగా ప్రజలే ముందుకొచ్చి వీటిని ప్రసిద్ధి చెందించాలి, వీటిని ఇంకా డెవలప్ చేయాలనే దాంట్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జాతర ఉత్సవాలలో పాల్గొనడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, మనం ఈ దాదాపుగా నెల రోజుల పాటు ఈ అనంతగిరి కేంద్రంగా అనేక ధార్మిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గుడి మేనేజ్మెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, పూజారులు కానీ, ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చినటువంటి భక్తులు కానీ, వివిధ సంఘాలకు, స్వచ్ఛంద సంస్థలకు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో ఈ క్షేత్రాన్ని రక్షించుకోవడమే కాకుండా ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రఖ్యాతి ఏదైతుందో, ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి కేవలము ఆధ్యాత్మికంగానే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు, ఇక్కడ ఉన్నటువంటి పుట్ట, ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలన్నీ కూడా ఈ అత్యంత ఆధ్యాత్మికతను సంతరించుకొని ఈరోజు చాలామంది సైంటిస్టులకే అందనటువంటి వైద్యాన్ని, ఇక్కడ గాలి పీలిస్తే చాలు అనేక రోగాలు కూడా నయమవుతాయి అనేటటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం, అలాంటి బాధ్యత రాజకీయ నాయకులపైన ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఆ రకంగా ఇంకాస్త ముందుకెళ్ళి ఈ క్షేత్రాన్ని చాలా పుణ్యక్షేత్రంగా మరింత తీర్చిదిద్దడం కోసం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రకంగా ఆశిస్తూ ఈ యొక్క ఇవాల్టి గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులకు, దీనికి సహకరించిన పెద్దలకందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అనంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః. అతి ప్రాచీనమైనటువంటి సుక్షేత్రం అనంత పద్మనాభస్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో మార్కాండేయ మహర్షి తపస్సుకు మెచ్చినటువంటి స్వామి కృష్ణావతారంలో వారికి దర్శనమిచ్చి అనంత పద్మనాభుడిగా సాలగ్రామ రూపే కూర్చొని అందరి యొక్క కోరికలు తీరుస్తూ అనంతుడు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి చెందినటువంటి క్షేత్రం ఇది. ఇటు క్షేత్రంలో 2 మార్లు ఉత్సవం అవుతుంది. ఒకటి ఆషాఢ మాసంలో, 2వ మారు కార్తీక మాసంలో పెద్ద జాతర, చిన్న జాతర అనేటువంటి ఉత్సవం జరుగుతుంది. కనుక భక్తాదులందరూ కూడా స్వామివారిని దర్శించి ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మనవి. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.